అక్కడే ఉండు చూపెడుతున్నట్టు ఇదంతా మొత్తం ఇలా లొందైనట్టు ఇది. ఇది ఆదివారంపేట రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణం చేయకుండా లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కారణం ఎవరు ఈ కాటారం సబ్ డివిజన్లో? ఇది గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. ఈరోజు కాటారం సబ్ డివిజన్ కేంద్రానికి సబ్ కలెక్టర్ గారు ఉంటారు. వారి పర్యవేక్షణ చేస్తలేరా లేదంటే చేసి మర్చిపోయిరా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కావడానికి ఈ రోడ్డు నిర్మాణం జరగకుండా ప్రజల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు పడడానికి కారణం ఎవరు? ఈ రోడ్డు నిర్మాణానికి శాంక్షనింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వమా, లేదంటే పట్టించుకొని అధికారులా, లేదంటే వాళ్ళ జేబులు నింపుకోవడానికి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లా? ఒకవేళ వాళ్ళైతే ఈ రోడ్డు నిర్మాణం జరగకుండా ప్రజల ఇబ్బందులకు కారణం అవుతున్న వారిని ఏమనాలి? టెర్రరిస్టులు అనాలనా, లేదంటే దోపిడీదారులు అనాలనా, లేదంటే పట్టించుకోకుంటున్నందుకు సన్నాసులు అనాలనా? అర్థం కానటువంటి పరిస్థితి కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్నది. లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపైన తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కథనాలు వస్తున్నాయి, పత్రికా విలేకరులందరూ కలిసి దీని మీద కథనాలు ప్రచురిస్తున్నా కూడా అధికారులలో చలనం లేదు అని అంటే కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో లంచాలకు మరిగి కళ్ళు మూసుకొని కళ్ళని గంతలు కట్టుకొని అధికారులు పనిచేస్తా ఉన్నారా? క్షేత్ర స్థాయిలో సమీక్షలు జరుపుతున్నామా అని చెప్పి లక్షల సార్లు కలెక్టర్లు పత్రికలకు పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి పరిస్థితి జిల్లా నుంచి మొదలుకొంటే కాటారం సబ్ డివిజన్లోని పల్లెల వరకు కూడా ఉన్నది అనేది దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయినా కూడా ఏ ఒక్క అధికారి, ఏ ప్రజాప్రతినిధి వస్తలేడు. ఇలా నాట్లు వేస్తే ఈరోజు పండే అటువంటి పరిస్థితి, నాట్లు నిలబడే అటువంటి పరిస్థితి ఈ రోడ్డు మీద ఉన్నది. అంటే ముమ్మాటికి ఇది అధికారుల తప్పిదమా, ప్రజాప్రతినిధుల తప్పిదమా, ప్రభుత్వ పాలకుల తప్పిదమా? ఏళ్ళు మారినా ఏలెట్టోళ్ళు మారినా మా కాటారం సబ్ డివిజన్ పరిస్థితి మాత్రం మారటం లేదు. ఇంత వెనుకకు పోతుంది తప్పితే ముందుకొచ్చే పరిస్థితి లేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఇన్స్టా రీలు చేసే అటువంటి ఇన్స్టాలలో కనబడే నాయకులు ప్రజాక్షేత్రంలో కనబడతలేరు అనేది చాలా స్పష్టం. తక్షణమే ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకొని ఆయనకి శాంక్షనింగ్ ఇచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని వసూలు చేసి తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేసి ప్రజల సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోకపోతే రేపు రానున్న రోజులలో కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, నా పేరు శ్రీకాంత్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.